పూరి జగన్నాథునికి ఒకసారి కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడని మీకు తెలుసా? జగన్నాథునికి ప్రతిరోజు తన భక్తులు వందల రకాల ప్రసాదాన్ని తీసుకొచ్చి పెడతారు. నా భక్తులు ప్రేమతో పెట్టిన ప్రసాదం తినకపోతే బాగోదు అని జగన్నాథుడు ప్రసాదం అంతా తినేసేవాడు. ప్రతిరోజు రకరకాల ప్రసాదాలు తినడంతో ఒక రోజు జగన్నాథునికి కడుపు చాలా నొప్పి పుడుతుంది. దానితో స్వామి తన భక్తురాలైన ఒక ముసలి ఆవిడ కలలోకి వచ్చి, అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది, వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అని జగన్నాథుడు అడుగుతాడు. వెంటనే ఆ ముసలి ఆవిడ వేపాకు బాగా నూరి తయారు చేసిన రసాన్ని పూరి జగన్నాథుని ఆలయానికి తీసుకెళ్తుంది. కానీ ఆలయం బయట ఉన్న పంతులు ఆ వేపాకు రసాన్ని విసిరేసి ఆ ముసలి ఆవిడను లోపలికి రానివ్వకుండా బయటకి తరిమేస్తారు. ఆ ముసలి ఆవిడ రాత్రంతా ఏడుస్తున్న స్వామి ఆ నొప్పితో ఎంత బాధపడుతున్నాడో, ఈ రాత్రంతా ఆ కడుపు నొప్పిని ఎలా భరిస్తాడో అని తనలో తానే కుమిలిపోతుంది. అదే రాత్రి అప్పటి రాజు కలలోకి జగన్నాథుడు వచ్చి కోపంతో, నా తల్లికి చాలా అవమానం జరిగింది, నాకు చాలా కడుపు నొప్పిగా ఉందని చెప్తాడు. ఆ రాజు వెంటనే నిద్ర లేచి ఆ ముసలి ఆవిడ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని తయారు చేపించి తనతోనే జగన్నాథునికి అర్పితం చేయిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భోజనం అవ్వగానే జగన్నాథునికి వేపాకుతో చేసిన రసాన్ని అర్పిస్తారు. అందరూ ఒకసారి జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ టెంపుల్ కి వెళ్ళేలా ఉంటే కార్ అయితే ప్రిఫర్ చేయండి, సేఫ్ గా వెళ్ళి రావచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ డ్రైవ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.